మత విద్వేషాలు రాజకీయ గొడవలు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. 2019లో జరిగిన వివేకానందరెడ్డి హత్య దగ్గర నుంచి నిన్న నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం వరకు పలు ఘటనలను చంద్రబాబు ప్రస్తావించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాల రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు. ఎక్కడికి? పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు. ఆయన ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రమంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఒకప్పుడు కూడా మనం చూసాం, దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం. రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే. దుర్మార్గులతో యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సమీక్షం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఈ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడే ఆటలు తాగనీయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రాజకీయ పార్టీగా ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే. పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాం.